అలానే విశేషం సుప్రీంకోర్టు మత రిజర్వేషన్ మీద సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీలు మతం మారితే కులానికి సంబంధించిన రిజర్వేషన్లు ఉండవు అని చెప్పి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది విద్య అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు విద్యారంగంలో ఎక్కడ కూడా వర్తింపజేయడానికి లేదు రిజర్వేషన్ అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్కి సంబంధించి కోర్టులో కేసు వేసి వాద ప్రతివాదన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది ఏంటంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ చెల్లదు. ఒకవేళ మతం మారితే కనుక ఆ కులానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో అది చెల్లదు అని చెప్పి ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత క్లియర్ కట్గా చెప్పింది, మీరు క్రిస్టియన్గా మారినా లేదు ముస్లింగా మారినా మీ కులానికి సంబంధించిన రిజర్వేషన్ చెల్లదు ఇండియాలో అని చెప్పింది. ఇండియాలో ఎవరు జరుగుతుంది? హిందూ అని చెప్పేసి ఉంటారు కదా, హిందూ మతం ఉంటుంది, అలాగే బౌద్ధ మతం ఉంటుంది, సిక్కు ఉంటుంది, వీళ్ళకి ఓకే. కానీ క్రిస్టియన్ అలాగే ముస్లింలుగా మారితే కనుక మీకు కులాన్ని ఆధారంగా చేసుకుని ఏదైతే రిజర్వేషన్ మీరు పొందుతున్నారో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని అది చెల్లదు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు అనేక మంది ఎస్టీలు క్రిస్టియన్గా మారిపోతున్నారు. ఫాదర్స్ అనేక మంది క్రిస్టియన్ మత పెద్దలు కూడా పెద్ద ఎత్తున ఇండియాలో ప్రచారం చేస్తూ మత మార్పిళ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఈ మత మార్పుల్ని నిషేధం చేసేటువంటి బిల్లు తీసుకురావాలని చెప్పి భారత ప్రభుత్వం అనేక సందర్భాల్లో భావించిందని చెప్పి బయటకు వచ్చినటువంటి న్యూస్. కానీ మత మార్పిడి నిషేధము అనే దానికంటే కూడా రిజర్వేషన్లు చెయ్యము, మతం ప్రాతిపదికన కులం ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి క్రమంలో ఇప్పుడు ఎస్సీలు అంటే రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువగా ఎస్సీలు ఎస్టీలు. వీళ్ళు క్రిస్టియన్గా మారితే లేదా ముస్లింగా మారితే కులం ఆధారంగా వచ్చినటువంటి రిజర్వేషను అమలు కాదు, రద్దు చేయబడుతుందని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి కారణం ఏం చెప్పింది? మతం మారినప్పుడు సామాజిక పరిస్థితులన్నీ మారిపోతాయని. కులాన్ని ప్రాతిపదిక తీసుకుని ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారు? సామాజికంగా వెనకబడినటువంటి కులాలు అనేటువంటి ఉద్దేశంతో కులం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చారు. అందుకే సామాజిక నేపథ్యం మారిపోతుంది కాబట్టి క్రిస్టియన్గా మారితే అలాగే ముస్లింగా మారితే కులం ఆధారంగా వచ్చినటువంటి రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనంగా చెప్పింది. సో దీంతో బహుశా మత మార్పులు ఇంకా ఆగిపోయే అవకాశం ఉంది, అలాగే కోర్టు కేసులు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బేస్ చేసుకుని సామాజిక పరిస్థితిని బేస్ చేసుకొని క్రిస్టియన్ మత పెద్దలు లేదా ముస్లిం మత పెద్దలు వాళ్ళని మతం మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లవ్ జిహాద్ పేరుతోటి ఇట్లా రకరకాలుగా ప్రయత్నం చేస్తూ మత మార్పులు చేస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతోటి మత మార్పిళ్ళు అనేవి ఆగిపోయేదానికి అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ లేకపోయినా మేము మతం మారుతాము అనేటువంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.